స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం క్లాస్ 10 సాంస్క్రిట్ సిబిఎస్ఈ చాప్టర్ 4 జనని తుల్యవత్సల ఈ లెసన్ గురించి తెలుసుకుందాం. సో లెసన్ జనని తుల్యవత్సల లెసన్ మీనింగ్ ఏంటి అంటే, లెసన్ నేమ్ మీనింగ్ ఏంటి అంటే, జనని మదర్ అమ్మ, వత్సల అంటే ప్రేమ అఫెక్షన్ అన్నమాట, తుల్య అంటే ఈక్వల్. సో మదర్కి తన పిల్లలందరి మీద ఈక్వల్గా ప్రేమ ఉంటుంది అనేది ఈ క్యాప్షన్ మీనింగ్ అన్నమాట. కాకపోతే మనకు లెసన్ చదివిన తర్వాత అర్థమయ్యేది ఏంటి అంటే, మదర్కి పిల్లలందరూ ఈక్వలే. పిల్లలు ఎంతమంది పిల్లలు ఉన్నా, 10 మంది ఉన్నా, 2 ఉన్నా, అందరి మీద ఒకే రకంగా ప్రేమ ఉంటుంది. బట్ ఎవరైనా పిల్లలు వీక్గా, మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ వీక్గా ఉండే పిల్లల మీద ఇంకొద్దిగా ఎక్కువ ఉంటుంది. అది న్యాచురల్, ఎందుకంటే వాళ్ళకు ఒక డిజబిలిటీ ఉంది కదా, దానివల్ల వాళ్ళ మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో దానివల్ల ప్రేమ కూడా ఎక్కువ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. ఈ లెసన్ని రచించింది ఎవరు? మహర్షి వేదవ్యాసుల వారు అనమాట. ఆయన రచించిన ఐతిహాసిక గ్రంథమైన మహాభారతంలోని వనపర్వం నుంచి ఈ లెసన్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ జస్ట్ సారాంశం ఇచ్చారు. ఈ లెసన్లో ఏముంది, అమ్మ ప్రేమ అనేది పిల్లలందరి మీద ఈక్వల్గా ఉంటుంది, బట్ వీక్గా ఉండే పిల్లల మీద ఇంకొద్దిగా ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందరి మీద ఈక్వల్గానే ఉంటుంది, కానీ కొద్దిగా పిల్లల్లో ఎవరైనా ఒకరు మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ వీక్ ఉంటే వాళ్ళ మీద ఇంకొద్దిగా ఎక్కువ ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చారనమాట. సో పిల్లలు లైన్ బై లైన్ చదివి నేను దానికి ట్రాన్స్లేషన్ ఆఫ్ సెంటెన్స్ అనేది మీకు చెప్తాను. కచ్చిత్ కృషకః బలివర్ధాభ్యాం క్షేత్రకర్షణం కుర్వన్నాసీత్. సో కచ్చిత్ కృషకః అంటే ఎవరో ఒక రైతు బలివర్ధాభ్యాం తన 2 ఎద్దులతోటి, ఇక్కడ 2 అని ఎలా తెలుస్తుందంటే బలివర్ధాభ్యాం, భ్యాం అనేది ద్వివచనకే వస్తుంది అనమాట. సో తన 2 ఎద్దులతోటి క్షేత్రకర్షణం పొలం దున్నడం అన్నమాట. సో తన పొలంలో దున్నడం కుర్వన్ ఆసీత్ చేస్తూ ఉండెను, కుర్వన్ చేయడం, ఆసీత్ ఉండెను. సో ఎవరో ఒక రైతు లేదా ఒకానొక రైతు తన 2 ఎద్దులతో పాటు పొలంలో దున్నుతూ ఉండెను. తయోః బలివర్ధయోః ఏకః శరీరేణ దుర్బలః జవేన గంతుం శక్తశ్చ ఆసీత్. సో ఆ 2 ఎద్దులలో ఒక ఎద్దు యొక్క శరీరం బలహీనంగా ఉండడం వలన అది యాక్టివ్గా పరిగెట్టలేకపోతుంది ఆ పొలంలో. అతః కృషకః తం దుర్బలం వృషభం తోదనేన నుదన్ అవర్తత్. సో వీక్గా ఉండి ఒకటి పరిగెట్టలేకపోవడం వలన ఆ రైతు ఏం చేశాడు, దాన్ని ఆ వృషభాన్ని, ఇక్కడ వృషభం అన్నా కూడా ఎద్దే, బయలన్నా వృషభం అన్నా ఋషభ అన్నా కూడా ఎద్దే అనమాట. సో దాన్ని ఒక కర్ర తీసుకొని ఇలా కొడుతూ ఉన్నాడనమాట. మనం ఎద్దుల బండి నడిపేటప్పుడు పల్లెల్లో చూసుంటాం కదా, ఒక కొరడా లాంటిది ఉంటుంది, దాన్ని జస్ట్ కొడుతూ ఉంటారు, సో దట్ స్పీడ్గా పరిగెట్టగలుగుతుందేమో అన్నట్లు. సహ రిషభః హల్ముడ్వా గంతుం శక్తః క్షేత్రే పపాత. అంటే ఆ వీక్గా ఉండే ఎద్దు ఉంది కదా, అది నాగలిని యాక్చువల్గా 2 ఎద్దుల మీద ఒకటి పెట్టి దానికి జాయింట్ ఒక కర్ర ఇక్కడ రైతు పట్టుకుంటాడు కదా. సో ఆ బలహీనంగా ఉండే ఎద్దు మీద ఉండే ఆ నాగలి చెక్క అది మొయ్యలేక కింద పడేసి క్షేత్రే పపాత, ఆ పొలంలో అది కూడా కింద కొరిగిపోయిందనమాట. క్రుద్ధః కృషివలః తముత్థాపయితుం బహువారం యత్నం కరోత్. సో ఒక ఎద్దు బలహీనంగా ఉన్నది కింద పడిపోయింది కదా, దానివల్ల కోపంతో ఉన్న రైతు దాన్ని లేపడానికి చాలా ట్రై చేశాడనమాట, దాన్ని లేపి పొలం దున్నడానికి. తథాపి వృషః నోత్థితః అంటే అయినా కూడా ఆ ఎద్దు లేవలేకపోయింది. భూమౌ పతితం స్వపుత్రం దృష్ట్వా సర్వధేనూనాం మాతుః సురభేః నేత్రాభ్యాం అశ్రుణి అవిరాసన్. అంటే ఆ భూమి మీద పడి ఉన్న తన సొంత పుత్రుడిని చూసిన వాళ్ళ అమ్మ, అంటే ఆవులకైనా ఎద్దులకైనా అమ్మ ఆవే ఉంటుంది కదా. సో వాటి అమ్మ అనే సురభి అనే ఆమె కంట్లో నీళ్లు కారాయి, అంటే ఆమె ఏడుస్తుంది తన దీనమైన పుత్రుడిని చూసి అని ఇక్కడ ఉద్దేశం. సురభేరిమామవస్థాం దృష్ట్వా సురాధిపః తామ పృచ్ఛత్ అయి శుభే కిమేవరోదిషి ఉచ్యతాం ఇది సాచ. అంటే ఆ సురభి మాత పడుతున్న అవస్థను చూసిన సురాధిపుడు అంటే ఎవరిక్కడ, ఇంద్రుడు, ఆమెని అడిగాడనమాట. అయి శుభే అంటే
ఓ శుభలగ్ని అంటే అందరూ ఏమని ఆవుని మనము శుభ సూచకంగా పూజిస్తాం కదా, సో నువ్వెందుకు ఏడుస్తున్నావు, అందరూ నేను పూజిస్తారు కదా చెప్పు అని అడుగుతున్నాడు అనమాట. ఎవరు? ఇంద్రుడు. ఎవరిని? సురభీమాత అని. సో అప్పుడు ఆమె ఇంద్రునితో ఈ విధంగా చెప్తోందనమాట. ఏం చెప్పిందో నెక్స్ట్ పారాగ్రాఫ్లో చూద్దాం. సో ఇక్కడ శ్లోకం ఇచ్చారు కదా, ఈ శ్లోకం మీనింగ్ ఏంటంటే ఆ సురభిమాత ఇంద్రుడితో చెప్తుందనమాట. హే త్రిదశాధిప, నేను ఎందుకు ఏడుస్తున్నానో చూస్తున్నావు కదా, అక్కడ నా పుత్రుడు అంటే ఒక ఎద్దు ఉంది కదా, పడిపోయింది కదా భూమి మీద, ఆ ఎద్దును చూసి అది నా పుత్రుడే కదా, సో అది చూడలేక బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను అని ఈ సురభిమాత ఇంద్రుడికి చెప్తుందన్నమాట. ఇక్కడ ఇంద్రుడికి 3 వర్డ్స్ యూజ్ చేశాడు. త్రిదశాధిప, కౌశిక అండ్ సురాధిప. 3 వర్డ్స్కి మీనింగ్ ఒకటే, ఇంద్రుడు. భో వాసవ పుత్రస్య దైన్యం దృష్ట్వా అహం రోదిమి. ఇక్కడ భో అంటే సంబోధించడం అనమాట. మనం ఎవరినైనా రెస్పెక్టబుల్గా సంబోధించి మాట్లాడతాం కదా, అలాగా. వాసవ అంటే ఇంద్రుడే. పుత్రస్య దైన్యం దృష్ట్వా అహం రోదిమి అంటే నా పుత్రుడి యొక్క దీనస్థితిని చూసి నేను ఏడుస్తున్నాను అని ఎవరు చెప్తున్నారు? సురభిమాత. ఎవరికి చెప్తుంది? ఇంద్రుడికి. సహ దీన ఇతి జానన్నపి కృషకః తం బహుధా పీడయతి అంటే దాని దీనస్థితిని చూసి కూడా ఆ రైతు తనని పీడిస్తూ ఉన్నాడు, దున్నడానికి ఎల్లమని పీడిస్తున్నాడు అని ఎవరు చెప్తున్నారు? ఇక్కడ కంటిన్యూషన్ మర్చిపోదండి. సురభిమాత ఇంద్రుడికి చెప్తోంది. సహ కృచ్చేణ భారముద్వహతి. ఆ ఎద్దు చాలా భారంగా ఫీల్ అవుతుంది. దేనికి? ఆ నాగలిని మెడ మీద పెడతారు కదా, సో ఆ మెడ మీద పెట్టినప్పుడు అది చాలా భారంగా ఫీల్ అవుతుంది. ఇతరమివ ధురం ఓడుం సహా నా శక్నోతి అంటే ఇక్కడ నాగలిని నాగలంటారేమో మరి, 2 ఎద్దుల మీద ఒక కడ్డీ పెడతారు. ఇక్కడ మీకు పిక్చర్ చూపిస్తాను చూడండి. దాన్ని ఒక వుడ్ తోటి జాయింట్ చేస్తారు. దాన్ని ఏదైతే ఫార్మర్ పట్టుకో ఉంటాడు ఆ వుడ్ జాయింట్ని కదా, సో అది బ్యాలెన్సింగ్ ఉండడంలో ఒకవైపు పడిపోతూ ఉంది. ఎందుకంటే అది చాలా భారంగా ఫీల్ అవుతుంది, బ్యాలెన్స్ చేయలేకపోతుంది అనమాట. ఇదే ఆ లైన్ మీనింగ్. ఏతద్భవాన్ పశ్యతినా ఇతి ప్రత్యవోచత్ అంటే ఇదంతా మీకు కనిపించట్లేదా, మీరు 3 లోకాలకు అధిపతి కదా. అంటే యాక్చువల్గా ఈశ్వరుడు పరమేశ్వరుడు అని చెప్తారు, కానీ మామూలుగా అయితే దేవతలకు అధిపతి ఎవరు అంటే ఇంద్రుడే అన్నమాట. సో ఇంద్ర, నీకు నా కొడుకు కష్టం తెలియట్లేదా, నీకు కనిపించట్లేదా అని ఆ సురభిమాత ఇంద్రుడితో మొరపెట్టుకుంటుందన్నమాట. భద్రేనూనం సహస్రాధికేషు పుత్రేషు సత్స్వపి తవ అస్మిన్నేవ ఏతాదృశం వాత్సల్యం కథం ఇది ఇంద్రేణ పృష్టా సురభిః ప్రత్యవోచత్ అంటే ఇక్కడ భద్రేనూనం అంటే ఒక రకంగా సురభిమాతని సంబోధిస్తూ అంటారు. సోదరి మండలారా అని అంటాం కదా, ఆ టైప్. భద్రేనూనం అంటే అమ్మ సురభి. సహస్రాధికేషు అంటే నీకు సహస్రాధికేషు పుత్రేషు అంటే నీకు 100 మంది పిల్లలు ఉన్నారు కదా, అయినా కూడా ఒక్క ఎద్దుకు బాగలేకపోతే ఇంత ప్రేమ ఎందుకు, ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు, ఇంత ఎందుకు బాధపడుతున్నావు, రకరకాలుగా చెప్పుకోవచ్చు. సో ఇంత వాత్సల్యం నీకు ఎందుకు అని ఇంద్రుడు ఆమెను అడిగినప్పుడు ఆమె ఈ విధంగా చెప్తుందన్నమాట. సురభి ఏం చెప్పింది అనేది ఇక్కడ మనకు ఒక పద్యంలాగా ఇచ్చినారు. దీని మీనింగ్ ఏంటంటే 1000 మంది పుత్రులు ఉన్నా కూడా మనకి అందరి మీద ప్రేమ ఉంటుంది, కానీ ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో, ఎవరైతే శారీరకంగా కానీ మానసికంగా కానీ దీనస్థితిలో కుంగిపోయి ఉన్నారో వాళ్ళ మీద సహజంగానే కొద్దిగా ఎక్కువ ప్రేమ ఉంటుంది అనేది ఎవరు చెప్తున్నారు? సురభిమాత ఇంద్రుడితో చెప్తుందన్నమాట. బహున్యపత్యాని మే సంతీతి సత్యం అంటే నాకు చాలామంది పుత్రులు ఉన్నారనేది నిజం. తథాప్యహం ఏతస్మిన్ పుత్రే విశిష్య ఆత్మవేదనాం అనుభవామి అంటే నా పుత్రుడు అనుభవించే వేదన నాకు నేను అనుభవిస్తున్నట్లు అనిపిస్తుంది. అంతే కదా, మదర్ ప్రేమ. పిల్లలు బాధపడుతూ ఉంటే ప్రశాంతంగా ఉండలేరు, అండ్ వాళ్ళు హ్యాపీ అయ్యేంత వరకు అమ్మలు తపన పడుతూ ఉంటారనమాట, అయ్యో పిల్లలు నార్మల్ అవ్వాలి అని. సర్వేషు పత్యేషు జనని తుల్యవత్సల ఏవా. సో అమ్మ ప్రేమ అనేది ఎంతమంది పిల్లలున్నా అందరి మీద ఈక్వల్గా ఉంటుంది. తథాపి దుర్బలే సుతే మాతుహు
అభ్యధిక కృప సహజైవ ఇది అంటే అందరి మీద ప్రేమ ఈక్వల్గా ఉంటుంది, కానీ వీక్గా ఉండే పిల్లల మీద ఇంకొద్దిగా ఎక్కువగా ఉంటుంది, అది సహజమే అని చెప్తుందన్నమాట. సురభివచనం శ్రుత్వా భృశం విస్మితస్య ఖండలస్యాపి హృదయమద్రవత్ అంటే పలకడానికి కష్టంగా ఉంది, కానీ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే ఆ సురభి మాటలు విన్న ఇంద్రుని హృదయం కరిగిపోతుంది అనమాట. అంటే మెల్ట్ అయిపోతాడు ఆమె కష్టాలను విని, ఆమె బాధను విని. స చ తాం ఏవ సాంత్వయత్ అంటే ఆమెని ఈ విధంగా శాంతపరుస్తాడనమాట. గచ్చ వచ్చే సర్వం భద్రం జాయేత అంటే నువ్వు వెళ్ళు సురభి, అంతా మంచి జరుగుతుంది అని సురభి మాతకి ఇంద్రుడు కాస్త ఓదార్చి పంపిస్తాడనమాట. అచిరాదేవ చండవాతేన మేఘరవైచ్చ సహ ప్రవర్ష సమజాయత వేగంగా గాలులు వీచడం స్టార్ట్ అయింది అండ్ మేఘాలు కరిగి వర్షం కూడా స్టార్ట్ అయిందనమాట. లోకానాం పశ్యతాం ఏవ సర్వత్ర జలోపప్లవ సంజాతః చూస్తూ ఉండగానే సాయిల్ అంతా వాటర్తో నిండిపోయిందనమాట, ఎందుకంటే ఎక్కువగా వర్షం పడడం వల్ల. కృషకః హర్షాతిరేకేణ కర్షణ విముఖః సన్ వృషభౌ నీత్వా గృహం ఆగాత్ అంటే వర్షం పడడం వల్ల ఆ రైతు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఆ పొలాన్ని వదిలేసి ఆ దున్నడం ఆపేసి వాటి ఎద్దుల్ని తీసుకొని ఇంటికి బయలుదేరాడనమాట. అందుకనే చెప్తారు, అమ్మకి ఎంతమంది పిల్లలున్నా కూడా అందరి మీద ప్రేమ ఒకే రకంగా ఉంటుంది, కాకపోతే దీనపుత్రుల మీద ఇంకొద్దిగా ఎక్కువగా ఉంటుంది, అది ప్రకృతి సహజం అని. సో లెసన్ మొత్తం ఒకటే పాయింట్, అమ్మ ప్రేమ పిల్లలందరి మీద ఈక్వల్గా ఉంటుంది, డల్గా ఉండే పిల్లల మీద కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, అది ప్రకృతి సహజంగానే వస్తుంది, కావాలని కాదు. ఎందుకంటే తన పిల్లలు ఎవరైనా బాధపడుతూ ఉంటే మదర్ చూస్తూ ఉండదు కదా, సో అందుకని. లెసన్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది, అభ్యాస కార్యం చూద్దాం. సో ఇందులో ఫస్ట్ వన్ ఏకపదేన ఉత్తరం లిఖత. సో కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, దానికి వన్ వర్డ్లో ఆన్సర్ ఇవ్వాలన్నమాట. సో ఇందులో ఫస్ట్ వన్ వృషభః దీనః ఇది జానన్నపి కః తం నుద్యమానః ఆసీత్ అంటే ఆ ఎద్దు దీనస్థితిలో ఉందని తెలిసి కూడా కష్టపెట్టింది ఎవరు? ఆన్సర్ కృషకః అంటే రైతు. నెక్స్ట్ వృషభః కుత్ర పపాత ఆ ఎద్దు ఎక్కడ పడిపోయింది, ఎక్కడ ఒరిగిపోయింది వెళ్ళలేక? ఆన్సర్ క్షేత్రే పొలంలో. నెక్స్ట్ క్వశ్చన్ దుర్బలే సుతే కస్యాహ అధిక కృపా భవతి దుర్బలమైన లేదా బలహీనమైన పుత్రుడి మీద ఎవరికి అధికమైన ప్రేమ ఉంటుంది, ఎవరికి అధికంగా ప్రేమ ఉంటుంది? ఆన్సర్ మాతుహు అమ్మకి. నెక్స్ట్ క్వశ్చన్ కయోహో ఏకః శరీరేణ దుర్బలః ఆసీత్ ఎవరిద్దరిలో ఒకరు శారీరకంగా బలహీనంగా ఉండెను? ఆన్సర్ బలివర్ధయోహో ఆ రెండెద్దులలో ఒక ఎద్దు బలహీనంగా ఉండింది. నెక్స్ట్ చండవాతేన మేఘవైశ్చ సహ కహ సంజాయత అంటే ఈదురుగాలులతో మేఘ గర్జనతో అంటే ఉరుములు ఉరుస్తూ గాలులు వీస్తూ అక్కడ ఏం జరిగింది? ఆన్సర్ ప్రవర్ష అంటే వర్షం పడింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అధోలిఖితానాం ప్రశ్నానాం ఉత్తరాన్ని సంస్కృత భాషయా లిఖత అంటే క్రింద ఇచ్చిన క్వశ్చన్స్కి సాంస్క్రిట్లో కంప్లీట్ ఆన్సర్ రాయాలి. ఇందులో ఫస్ట్ వన్ కృషకః కిం కరోతి స్మ రైతు ఏమి చేస్తూ ఉండెను? ఆన్సర్ కృషకః బలివర్ధాభ్యాం క్షేత్రకర్షణం కరోతి స్మ ఆ రైతు రెండు ఎద్దులతో కలిపి వ్యవసాయం పొలంలో దున్నుతూ ఉండెను. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మాతా సురభిః కిమర్థం అశ్రూణి ముంచతి స్మ మాతా సురభి ఎందుకని కన్నీళ్లు కారుస్తూ ఉనింది అంటే బాధపడుతూ ఉనింది? ఆన్సర్ భూమౌ పతితే స్వపుత్రం దృష్ట్వా మాతా సురభిః అశ్రూణి ముంచతి ఆ భూమి మీద పడిపోయిన తన పుత్రుణ్ణి చూసుకొని అంటే ఒక ఎద్దు కింద పడిపోతుంది కదా వీక్గా ఉండడం వల్ల దున్నలేక, సో తనని చూసి మాతా సురభి కన్నీళ్లు కారుస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ సురభిః ఇంద్రస్య ప్రశ్నస్య కిం ఉత్తరం దదాతి సురభి మాత
ఇంద్రుని ప్రశ్నకు ఏమని ఆన్సర్ ఇచ్చింది? ఆన్సర్ సురభిః ఇంద్రస్య ప్రశ్నస్య ఉత్తరం దదాతి యత్ సా స్వపుత్రస్య దైన్యం దృష్ట్వా రోదితి. అంటే నేను సురభి ఇంద్రుడితో ఈ విధంగా చెప్తుంది, నేను నా కుమారుడి దీనస్థితిని చూసి ఏడుస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, మాతుః అధికా కృప కస్మిన్ భవతి? మాతృమూర్తికి అంటే అమ్మకి అధిక ప్రేమ ఎవరి మీద ఉంటుంది? ఆన్సర్ మాతుః అధికా కృప దీనే పుత్రే భవతి. అమ్మకి అధిక ప్రేమ దీనపుత్రుడి మీద ఉంటుంది. నెక్స్ట్, ఇంద్రః దుర్బల వృషభస్య కష్టాన్ని అపాకర్తు కిం కృతవాన్? ఇంద్రుడు ఆ దుర్బల వృషభం యొక్క కష్టాన్ని దూరం చేయడానికి ఏమి చేసెను? ఆన్సర్ ఇంద్రః దుర్బల వృషభస్య కష్టాన్ని అపాకర్తుం అతివృష్టి కృతవాన్. ఇంద్రుడు ఆ దుర్బల వృషభం యొక్క కష్టాన్ని దూరం చేయడానికి అతివృష్టి అంటే వర్షం ఎక్కువగా కురిపించాడనమాట. నెక్స్ట్ క్వశ్చన్, జనని కీదృషి భవతి? మాతృమూర్తి ఏ విధంగా ఉంటుంది అంటే అమ్మ అంటే ఎలా ఉంటుంది? ఆన్సర్ జనని తుల్యవత్సలా భవతి. మాతృమూర్తి తన పిల్లలందరి మీద ఒకే రకమైన ప్రేమతో ఉంటుంది. నెక్స్ట్, పాఠే అస్మిన్ కయోః సంవాదః విద్యతే? ఈ మొత్తం లెసన్లో ఎవరిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది? ఆన్సర్ అస్మిన్ పాఠే ఇంద్రస్య సురభేః చ సంవాదః విద్యతే. అంటే ఈ లెసన్లో మెయిన్ సంభాషణ ఎవరెవరికి మధ్య జరుగుతుంది? సురభి మాతకి అంటే గోమాతకి మరియు ఇంద్రుడికి మధ్య. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, క స్తంభే దత్తానాం పదానాం మేళనం ఖ స్తంభే దత్తై సమానార్థక పదై కురుత. అంటే ఇక్కడ క స్తంభంలో కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఖ స్తంభంలో కొన్ని జంబుల్డ్గా వర్డ్స్ ఇచ్చారు. దీనికి మ్యాచ్ చేయాలన్నమాట, అంటే సినానిమ్స్ని వెతికి మనము మ్యాచ్ చేయాలి. బట్ నేను ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేస్తున్నాను. సో ఇందులో ఫస్ట్ వన్ కృచ్ఛేణ అంటే హార్డ్గా ఉండడం అనమాట. సో దీనికి సినానిమ్ కాఠిన్యేన. నెక్స్ట్ చక్షుధ్యార్మ అంటే నేత్రాలతో కళ్ళతోటి, తన రెండు నేత్రాలతోటి. సో చక్షుధ్యార్మ సినానిమ్ ఏంటి? నేత్రాభ్యాం. నెక్స్ట్ జవేన ధృతగత్య ఇంద్రః వాసవః పుత్రాః సుతాః శీఘ్రం అచిరం బలివర్ధః వృషభః. ఇవి ఎందుకు రీడ్ చేశానంటే ఈ వర్డ్స్ అన్ని లెసన్ మీరు రీడ్ చేస్తే కనుక ఈ సినానిమ్స్ అన్ని మీరు అక్కడే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో లెసన్ని 1 or 2 times మీరు రీడ్ చేయండి. ఇంద్రుడి పేరు ఇన్ని రకాలుగా ఉంటాయని 4 names నేనే చెప్పాను. వృషభః అనే దానికి ఎన్ని సినానిమ్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ 3 వరకు ఉన్నాయి లెసన్లోనే. మనం ఎక్స్ప్లెనేషన్లో వింటే మీకే తెలుస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, స్థూల పదమాధృత్య ప్రశ్న నిర్మాణం కురుత. అంటే క్రింద ఒక సెంటెన్స్ ఇచ్చారు, అందులో ఒక వర్డ్కి అండర్లైన్ ఇచ్చారు. ఆ వర్డ్ ప్లేస్లో మనం క్వశ్చనింగ్ వర్డ్ పెట్టి క్వశ్చన్గా మార్చాలన్నమాట. సో ఇందులో ఫస్ట్ వన్, సహ కృచ్ఛేణ భారం ఉద్వహతి. అతను అంటే ఇక్కడ అతను అంటే ఎద్దు భారంతో కష్టంగా ఒరిగిపోయింది. సో ఇక్కడ అండర్లైన్ దేనికి ఉంది? కృచ్ఛేణ అంటే కష్టంగా. సో క్వశ్చనింగ్ వర్డ్ ఏమవుతుంది? కథం. సహ కథం భారం ఉద్వహతి. అతను ఏ విధంగా భారంగా పడిపోయాడు? కష్టంగా ఆన్సర్. నెక్స్ట్ సురాధిపః తాం అపృచ్ఛత్. సురాధిపుడు అంటే ఇక్కడ ఇంద్రుడు ఆమెను అడిగెను. సో అండర్లైన్ దేనికి ఉంది? సురాధిపః. సో ఇక్కడ క్వశ్చనింగ్ వర్డ్ ఏమొస్తుంది? కహ. కహ తాం అపృచ్ఛత్. ఎవరు ఆమెను అడిగెను. నెక్స్ట్ అయం అన్యేభ్యో దుర్బలః. ఇది ఆ రెండో దానికంటే కూడా బలహీనంగా ఉంది. సో ఇక్కడ అండర్లైన్ దేనికి ఇచ్చారు? అన్యేభ్యో. కాబట్టి క్వశ్చనింగ్ వర్డ్ కేభ్యః. అయం కేభ్యః దుర్బలః. ఇది దేనితో పోలిస్తే బలహీనంగా ఉంది? రెండవ దానితో కదా. సో అయం కేభ్యః దుర్బలః. నెక్స్ట్ ధేనూనాం మాత సురభిః ఆసీత్. అంటే ధేనువులందరికీ మాత సురభి ఉండెను. ధేనువులు అంటే ఇక్కడ ఆవులు అనమాట. ఆవులందరికీ అమ్మ ఎవరు? సురభి. సో అండర్లైన్ దేనికి ఉంది? ధేనూనాం అంటే ఆవులకి. ఇక్కడ క్వశ్చనింగ్ వర్డ్ ఏమొస్తుంది? ఎవరందరికీ. సో క్వశ్చనింగ్ వర్డ్ కస్యాం మాత సురభిః ఆసీత్. ఎవరందరికీ అమ్మ సురభి ఉండెను. నెక్స్ట్ సహస్రాధికేషు పుత్రేషు సత్స్వపిసా దుఃఖి ఆసీత్. అంటే 1000 మంది పిల్లలు ఉన్నా కూడా ఆమె చాలా దుఃఖంగా ఉండింది. సో క్వశ్చనింగ్ వర్డ్ ఏమొస్తుంది ఇక్కడ?
కతిషు అంటే ఎంతమంది, కతిషు పుత్రేషు సత్స్వపి సా దుఃఖీ ఆసీత్, ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఆమె దుఃఖంగా ఉండెను. నెక్స్ట్ 5th క్వశ్చన్, రేఖాంకిత పదే యథాస్థానం సంధిం విచ్ఛేదం వా కురూత, అంటే క్రింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు కదా, అందులో కొన్ని వర్డ్స్కి అండర్లైన్ చేసింది. ఆ అండర్లైన్ చేసిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలిపి రాయాలి, లేదా ఆ ఇచ్చిన వర్డ్ని విడదీసి రాయాలి. అంటే సంధి ఆల్రెడీ చేసిచ్చుంటే మనం విడదీయాలి, విడదీసిచ్చుంటే కలిపి రాయాలన్నమాట. సో ఇందులో ఫస్ట్ వన్, కృషకః క్షేత్రకర్షణం కుర్వన్ ఆసీత్. సో కుర్వన్ ఆసీత్ అండర్లైన్ ఉంది కాబట్టి సంధి ఏమొస్తుంది, కుర్వన్ ఆసీత్. నెక్స్ట్, తయోరేకః వృషభః దుర్బలః ఆసీత్. సో అండర్లైన్ తయోరేకహకి ఉంది. సో దీన్ని విడదీసి రాయాలంటే ఎలా రాయాలి, తయోహో ప్లస్ ఏకః. నెక్స్ట్, తథాపి వృషః న ప్లస్ ఉత్థితః. సో న ప్లస్ ఉత్థితః నోత్థితః. నెక్స్ట్, సత్స్వపి బహుషు పుత్రేషు అస్మిన్ వాత్సల్యం కథం. అండర్లైన్ దేనికి ఉంది ఇక్కడ, సత్స్వపి. సో దీన్ని విడదీసి రాయాలంటే సత్సు ప్లస్ అపి. నెక్స్ట్, తథా ప్లస్ అపి ప్లస్ అహం ప్లస్ ఏతస్మిన్ స్నేహం అనుభవామి. సో అండర్లైన్ దేనికి ఉంది, తథా ప్లస్ అపి ప్లస్ అహం ప్లస్ ఏతస్మిన్. సో దీని అన్నిటిని కలిపి రాస్తే తథాప్యహమే తస్మిన్. పెద్దగా ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మే బహూని ప్లస్ అపత్యాని సంతి. అండర్లైన్ దేనికి ఉంది, బహూని ప్లస్ అపత్యాని. ఆన్సర్ బహున్యపత్యాని. నెక్స్ట్, సర్వత్ర జలోపప్లవః సంజాతః. సో ఇక్కడ అండర్లైన్ దేనికి ఉంది, జలోపప్లవః. సో దీన్ని విడదీసి రాయాలంటే జల ప్లస్ ఉపప్లవః. మీరు ఇక్కడ సంధి విడదీసి రాయడమా లేదా కలిపి రాయడం వరకే మీకు ఇక్కడ సిలబస్లో ఇచ్చున్నారు, సంధి పేరు రాయక్కర్లేదు. బట్ మనకి బేసిక్ థింగ్ తెలియాలి కదా, ఎలా విడదీయాలి అనే రూల్స్ కోసం నేను ఒక వీడియో, గ్రామర్ రిలేటెడ్ ఒక వీడియో చేస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ 6th క్వశ్చన్, అధోలిఖితేషు వాక్యేషు రేఖాంకిత సర్వనామపదం కస్మై ప్రయుక్తం. అంటే క్రింద కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు కదా, అందులో అండర్లైన్ వర్డ్స్ దేనికి సర్వనామపదంగా యూజ్ చేయడం జరిగింది. సర్వనామపదం అంటే నాకు తెలుసు కదా అందరికీ, ఆమె అతడు అలా వాడతారు కదా, నేమ్ ప్లేస్లో వాడేది సర్వనామపదం. సో ఫస్ట్ వన్, సా చ అవదత్ భో వాస్వ అహం వృషం దుఃఖిత అస్మి. ఆమె చెప్తోంది, హే వాసవ నేను చాలా దుఃఖంగా ఉన్నాను అని. ఇక్కడ అండర్లైన్ దేనికి ఉంది, సా. ఇక్కడ సా అంటే ఎవరు, అసలు యాక్చువల్గా ఈ సెంటెన్స్ ఎవరితో చెప్తున్నారు, సురభిమాత ఇంద్రుడికి మొరపెట్టుకుంటుంది కదా, ఓ ఇంద్ర నేను చాలా దుఃఖంగా ఉన్నాను అని, అదే సెంటెన్స్ అనమాట ఇక్కడ. సో సా అంటే సురభ్యైహి. నెక్స్ట్, పుత్రస్య దైన్యం దృష్ట్వా అహం రోదిమి. పుత్రుని దీనస్థితిని చూసి నేను బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను. సో ఇక్కడ అండర్లైన్ దేనికి ఉంది, అహం. అహం అంటే నేను. సో ఈ సెంటెన్స్ ఎవరు చెప్తున్నారు, నా పుత్రుని దీనస్థితిని చూసి నేను ఏడుస్తున్నాను అని సురభి మాతనే కదా చెప్తుంది ఇంద్రుడికి. సో ఇక్కడ అహం అంటే కూడా సురభ్యహియే వస్తుంది. నెక్స్ట్, సహ దీనః ఇది జానన్ అపి కృషకః తం పీడయతి. దాని దీనస్థితిని చూసి కూడా ఆ రైతు దాన్ని కష్టపెడుతున్నాడు. ఇక్కడ అండర్లైన్ దేనికి ఉంది, సహ అంటే దాని దీనస్థితి కదా. సో ఇక్కడ ఎవరి దీనస్థితి, వృషభాయ. ఆ ఎద్దు చాలా భారంగా నాగలు తీసుకొని దున్నడానికి వెళ్తుంది కదా, అది చూసి కూడా రైతు దాన్ని కష్టపెడుతున్నాడు. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, వృషభాయ. నెక్స్ట్, మే బహూని అపత్యాని సంతి అంటే నాకు చాలామంది సంతానం ఉన్నారు, అంటే పిల్లలు ఉన్నారు. సో ఈ వర్డ్ ఎవరు చెప్పారు, ఇక్కడ సురభి చెప్తుంది కదా నాకు చాలామంది పిల్లలు ఉన్నారు అని. సో ఇక్కడ మే అంటే ఎవరు, సురభ్యైహి. నెక్స్ట్, సహ చ తాం ఏవం అసాంత్వయత్ అంటే అతను ఆ విధంగా ఆ ఎద్దుకి సాంత్వన కల్పించాడు, అంటే రిలాక్సేషన్ కల్పించాడు. సో లాస్ట్లో ఆ రైతుకు దున్నే పని లేకుండా వర్షం కురిపిస్తాడు కదా ఇంద్రుడు. సో అప్పుడు ఆయన ఎద్దును తీసుకొని ఇంటికి వెళ్తాడు. సో ఈ సెంటెన్స్ ఎక్కడొచ్చింది, ఇంద్రుడు ఆ ఎద్దుకి సాంత్వన కల్పించాడు. సో ఇక్కడ సహ అంటే ఎవరు, ఇంద్రాయ, ఇంద్రుడు. నెక్స్ట్, సహస్రేషు పుత్రేషు సత్స్వపి తవ అస్మిన్ ప్రీతి అస్తి.
సో దీని మీనింగ్ ఏంటంటే వేల మంది పిల్లలు ఉన్నా కూడా నీకు దీని మీద ఎక్కువ ప్రేమ ఉంది. సో ఇక్కడ తవా అండర్లైన్ చేశారు కదా. తవా అంటే ఇక్కడ ఎవరికి వేల మంది పిల్లలు ఉన్నారు? సురభి మాతకి కదా. సో అందుకని ఆన్సర్ సురభ్యహి. వేల మంది పిల్లలు నీకు ఉన్నా కూడా దీని మీద ఎందుకు నీకు ఎక్కువ ప్రేమ అన్నట్టు ఇంద్రుడు అడుగుతాడు కదా. సో ఆ సిచ్యువేషన్లో వచ్చిన సెంటెన్స్ ఇది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. క స్తంభే విశేషణ పదం లిఖితం ఖ స్తంభే పునః విశేష్య పదం తయోహో మేళనం కురుత. అంటే ఇక్కడ క కాలంలో కొన్ని విశేషణ పదాలు ఇచ్చారు, ఖ స్తంభంలో విశేష్య పదం ఇచ్చారనమాట. సో విశేషణ పదము ఏ విశేష పదానికి మ్యాచ్ అవుతుందో మనం మ్యాచ్ చేయాలి. సో ఇక్కడ నేను డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసాను. కశ్చిత్ కృషకః దుర్బలం వృషభం క్రుద్ధః కృషీవలః సహస్రాధికేషు పుత్రేషు అభ్యధిక కృపా విస్మితః ఆఖండలః తుల్యవత్సల జనని. సో ఈ విశేష పదాలకి మీనింగ్ ఏంటంటే కశ్చిత్ కృషకః అంటే ఒకానొక రైతు, ఎవరో ఒక రైతు ఉండును అని స్టార్టింగ్లో వస్తుంది కదా అది. దుర్బలం వృషభం అంటే బలహీనంగా ఉండే ఎద్దు. క్రుద్ధః కృషీవలః అంటే కోపంతో ఉన్న రైతు. సహస్రాధికేషు పుత్రేషు అంటే వేల మంది పిల్లలు. అత్యధిక కృప అంటే అత్యధికమైన ప్రేమ. విస్మితః ఆఖండలః అంటే ముగ్ధుడైన ఆ ఇంద్రుడు, సురభి మాటలకి కన్విన్స్ అయిన ఆ ఇంద్రుడు. తుల్యవత్సల జనని అంటే పిల్లలందరి మీద సమానంగా ప్రేమను పంచేది జనని, అమ్మ.